కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఆందోళనలు ఏంటి అంటే దివ్యాంగులకు పెన్షన్లు తొలగించడం. కాళ్ళు చేతులు లేకుండా దోకుతూ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన వాళ్ళు, నడవలేకుంటే మంచాల మీద ఎత్తుకొని వచ్చిన వాళ్ళు, కళ్ళు వీకి పెట్టుడికల్లని చెప్పి ఉద్యోగుల చేతిలో పెట్టిన వాళ్ళు ఎన్ని చూశామంటే రాజకీయాలకు అతీతంగా చాలా మంది అయ్యో పాపం ఎందుకు వీళ్ళని ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ ధర్మం కదా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ ఆందోళనలు తీవ్ర స్థాయిలో వచ్చేసరికి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ పత్రిక, వాళ్ళ సోషల్ మీడియా దీని మీద ఒక యుద్ధాన్నే చేసినట్లుంది. అదే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు. వాళ్ళతో కలిసి ఆందోళనలు చేసింది, వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఉన్న అన్ని మార్గాలను వైసీపీ అయితే డెఫినెట్ వాళ్ళ కోసం ఉపయోగించింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ ఎవరికైతే పెన్షన్ ఇవ్వము అని చెప్పి నోటీసులు వెళ్ళాయో, మెసేజ్లు వెళ్ళాయో వాళ్ళెవరూ ఆందోళన చెందకండి, వాళ్ళందరికీ యథావిధిగా పెన్షన్ ఇస్తామని చెప్పి మళ్ళీ మీరు మెసేజ్లు పంపించండి, వాళ్ళకు యథావిధిగా పెన్షన్ ఇవ్వండి. అండ్ ఈ అనర్హుల పెన్షన్ విషయం ఏదైనా ఉంటే దీని మీద భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలి అనే దాన్ని సెప్టెంబర్ 4వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందాం. కాబట్టి ఎవరికి ఇప్పటికైతే నోటీసులు ఇచ్చిన వాళ్ళకు, మెసేజ్లు పంపించిన వాళ్ళకు పెన్షన్లు తీసేయకుండా యథావిధిగా ఇవ్వండి అని కీలక ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చి ఆ మేరకు అధికారులు వాళ్ళ ఫోన్లకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు. సో డెఫినెట్లీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటన వల్లనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.